వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ రేషన్ తీసుకొచ్చినవా లేదా? అదే రకంగా ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ తీసుకొచ్చి మనం పండించినటువంటి పంటలు ఆన్లైన్ లో ఎక్కడైనా అమ్ముకునేటువంటి వ్యవస్థను మనం తీసుకొచ్చినాం. ఈరోజు బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులను కొన్నింటిని ఏదైతే లాస్ లో ఉన్నాయో, ఎక్కడైతే ఎన్పీ అకౌంట్స్ ఉన్నాయో, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నటువంటి అకౌంట్స్ అన్నింటినీ కూడా ఈరోజు మర్జీ చేసి ఈరోజు సంస్కరణ తీసుకొచ్చింది. కార్మిక చట్టాలను బండారు దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వందలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా వాటినన్నింటినీ కూడా కుదించి ప్రజలకు కార్మికులకు ఏవైతే అవసరమో ఆ అవసరం మేరకు చట్టాలను కూడా సంస్కరించి తీసుకొచ్చింది, ప్రజల ముందు మనం తీసుకొచ్చాం. ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం, కార్మిక చట్టాలలో మార్పులు తీసుకొచ్చినాం. ఈరోజు అదే రకంగా ఈరోజు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, ప్రజలకు ఏదైతే లబ్ధిదారులు ప్రభుత్వంకి వెళ్ళి సొమ్ము నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాలో ఏ లబ్ధి అయినా పర్వాలేదు, అది మనకు ఉజ్వల గ్యాస్ ద్వారా అందించేటటువంటి ఉచితంగా ఇచ్చేటటువంటి గ్యాస్ కావచ్చు, ఇంకేదైనా సరే ప్రజలకు నేరుగా చాలా మంది అన్నారు ఈ ఉచిత అకౌంట్ ఏందని అన్నారు. కానీ తర్వాత తెలిసింది దీని ద్వారా ప్రిఫరెన్స్ లీకేజ్ మనం అరికట్టగలిగాం. ఎక్కడ కూడా మధ్య దళారుల ప్రమేయం లేకుండా చేసినాం. ఈ రకమైనటువంటి నిర్ణయాలు చేసినాం. మిత్రులారా, ఈరోజు చాలా మంది మేక్ ఇన్ ఇండియా అన్నాక విజయలక్ష్మి గారు చెప్పారు, మన యొక్క టార్గెట్ ఏంటంటే ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏదంటే ఇండియా అనేది రావాలా, మ్యానుఫ్యాక్చరింగ్ రాజధాని ఏదంటే భారతదేశం అనేటటువంటిది రావాలా. ఆ రకమైనటువంటి దిశగా మనం వెళ్తున్నాం. ఈరోజు ఎందుకంటే సరే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐ ట్రాన్స్ఫర్, ఈ మామూలు గ్రామంలో ఉండేటటువంటి పేదవాళ్ళు కూడా ఈరోజు గూగుల్ పే, ఫోన్ పే, అదే రకంగా బీమాట్ స్కానర్ ద్వారా ఈరోజు పేమెంట్ చేస్తున్నాం. క్యాష్ అవసరం లేదు. డిజిటల్ పేమెంట్స్ అత్యధికంగా ప్రపంచంలో జరిగేటటువంటి మూడో పెద్ద దేశం ఏదంటే అది భారతదేశం. ఈరోజు గొప్ప సంస్కరణ మనం తీసుకొచ్చింది. అదే రకంగా మిత్రులారా, ఈరోజు డెవలప్మెంట్ చూడండి, జాతీయ రహదారులు ఏ రకంగా అప్పుడు హైదరాబాద్ రోడ్ అంటే ముందు రోజు పోయి తర్వాత రోజు వచ్చేది, కానీ ఈరోజు ఉదయం పోయి సాయంత్రం వస్తున్నాం. చక్కటి జాతీయ రహదారులు 54,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించినాం. ఈరోజు రోజు 34 కిలోమీటర్ల వేగంతో మన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామాలలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈరోజు రోడ్ల నిర్మాణం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 74 ఎయిర్పోర్ట్లు ఉండే, ఈ రోజు వాటి సంఖ్య 160 చేసినాం. పేదవాడు కూడా విమానాన్ని ఎక్కి పోయే విధంగా మనం చేసినాం.